కూలిపోయింది. ఒక స్టీల్ ప్లాంట్లో ఉన్న చిమ్నీ అది ఒక్కసారిగా కుప్ప కూలిపోవడంతో దాని కింద చాలామంది కార్మికులు చిక్కుకుపోయారు. సుమారు 8 మంది కార్మికులు చనిపోయారు. పెద్ద శబ్దంతో ఒక్కసారిగా అక్కడ కార్మికులు పనిచేస్తున్న సమయంలో అది కూలిపోవడంతో ఆ కూలిపోయిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభించడానికి కూడా కొంత కష్టసాధ్యమైన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఆ వేడిగా ఉంటుంది. బాయిలర్ నుంచి కానీ ఫర్నేస్ నుంచి కానీ వేడి వాయువులన్నీ బయటికి వెళ్ళిపోవటానికి ఈ చిమ్నీని నిర్మిస్తారు. ఆ చిమ్నీకి మెయింటెనెన్స్ లేకపోవడంతో ఒక్కసారిగా అది కూలిపోయింది. కూలిపోవడంతో చాలామంది కార్మికులు ఆ చిమ్నీలో చిక్కుకొని పోయారు. ఆ శిథిరాల కింద చిక్కుకున్నారు. 8 మంది కార్మికులు అక్కడికక్కడే చనిపోయారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రమాదంలోనే 8 మంది చనిపోయారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ ఫ్యాక్టరీలో 100 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదం ఛత్తీస్గఢ్లో చోటు చేసుకుంది. ఇప్పుడు మీరు మొదటి బాక్స్లో చూస్తూ ఉన్నారు. చిమ్నీ కూలిపోయిన ఆ క్షణంలో అక్కడ ఇంకా దుమ్ము ధూళి ఆ ప్రాంతాన్ని ఆవహించి ఉన్న దృశ్యాలు చూస్తున్నారు. రెండో బాక్స్లో కూడా చిమ్నీ కూలుతున్న సందర్భంలో కూలిపోయిన తర్వాత అక్కడికి భారీ క్రేన్లను రప్పించి సహాయక చర్యలను ప్రారంభించారు. శిథిరాలను తొలగించి ఆ శిథిరాల కింద చిక్కుకున్న కార్మికులను రెస్క్యూ చేయడానికి చాలా సమయమే పట్టింది. ఒక్కసారిగా అధికారులందరూ అక్కడికి చేరుకున్నారు. కార్మికులంతా భయభ్రాంతులకు గురై అటు పరుగులు తీశారు. చూడొచ్చు మనం రెండో బాక్స్లో కూడా ప్రొక్లైనర్లను తీసుకుని వచ్చి ఆ శిథిరాల కింద చిక్కుకున్న వాళ్ళని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ఆ చిమ్నీ కూలిపోయిన తర్వాత ఆ శిథిరాల కింద ఉన్న కార్మికులను బయటికి తీసే క్రమంలో ఒకవేళ సున్నితంగా చేయకపోతే ఫాస్ట్గా చేయాలి అండ్ సున్నితంగా అక్కడ వాటిని తొలగించాల్సి ఉంటుంది. లేకపోతే కొన ఊపిరితో ఉన్న కార్మికులకు మరింత ప్రమాదం చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకే చాలా ఎక్కువ సమయమే పట్టింది ఆ శిథిరాలను పక్కకి తొలగించి రెస్క్యూ ఆపరేషన్ని కంప్లీట్ చేయడానికి. దురదృష్టవశాత్తు 8 మంది కార్మికులు చనిపోయారు. అయితే చిమ్నీ కూలిపోవడానికి కారణం ఏంటి అనే విషయంపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. చిమ్నీ కూలిపోవడానికి మెయింటెనెన్స్ లోపంతోనే చిమ్నీ కూలిపోయినట్టుగా తెలుస్తోంది. చిమ్నీ కూలిన వెంటనే పోలీసులు అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించారు. ఫ్యాక్టరీకి 25 కిలోమీటర్ల దూరంలో ఆసుపత్రి ఉంది. అక్కడ నుంచి కార్మికులను 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. వాళ్ళందరినీ దగ్గరలోని ఆ 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పరిస్థితిని సమీక్షిస్తున్నామని చెప్పారు. మెయింటెనెన్స్ సరిగా లేని ఇలాంటి చిమ్నీలు ఇంకెక్కడెక్కడ ఫ్యాక్టరీల్లో ఏ విధంగా ఉన్నాయి అన్న దానిపైన విచారణ జరిపిస్తాము అని ముఖ్యమంత్రి కూడా చెప్తున్నారు. ఒక్కసారిగా అక్కడ కార్మికులు పనిచేస్తున్నారు. రెండో షిఫ్ట్లో పనిచేస్తున్న సమయంలో సుమారు 100 మంది కార్మికుల వరకు ఆ సమయంలో పనిచేస్తున్నారు. పెద్ద శబ్దంతో ఆ చిమ్నీ కూలిపోవడం ఊహించని ఘటన. కానీ అక్కడ మెయింటెనెన్స్ సరిగా లేకపోవడంతో ఆ చిమ్నీ కూలిపోయిందని చెప్తున్నారు. ఒక్కసారిగా ఆ చిమ్నీ కూలిపోవడంతో మిగిలిన కార్మికులు దగ్గరలో ఉన్న కార్మికులందరూ కూడా ఆ చిమ్నీ శిథిరాల కింద చిక్కుకుని పోయారు. మిగిలిన కార్మికులు భయంతో పరుగులు తీశారు. ఇప్పుడు మీరు చూస్తున్న చిమ్నీ ఈ చిమ్నీకి కూలిపోయిన చిమ్నీకి మెయింటెనెన్స్ సరిగా లేదు అని చెప్తున్నారు. ఇది ఛత్తీస్గఢ్లోని ఒక స్టీల్ ప్లాంట్లో ఈ చిమ్నీకి మెయింటెనెన్స్ లేకపోవడంతో అది కూలిపోయింది. సో దీనికి సంబంధించి ఆ యాజమాన్య బాధ్యులపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. నిజానికి ప్రమాదకరంగా ఉన్న చిమ్నీలను కూల్చివేయాలి, ముందుగానే కూల్చివేయాలి. లేదంటే ఆ దగ్గరలో ఎవరిని కూడా స్టాఫ్ని అలౌ చేయకూడదు. కానీ ఇక్కడ మాత్రం ఈ స్టీల్ ప్లాంట్లో మాత్రం అలాంటి రక్షణ చర్యలు ఏవి చేపట్టినట్టుగా లేవు అని చెప్తున్నారు. మెయింటెనెన్స్ సరిగా లేదు అండ్ అక్కడికి ఎవరు కార్మికులు వెళ్లకుండా ఉండే విధంగా కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 8 మంది కార్మికుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. సుమారు 30 మంది కార్మికులు గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒకసారి ఆ కూలిన సమయంలో రెస్క్యూ ఆపరేషన్స్ జరుగుతున్న సమయంలో అక్కడ ఎవరు ఏం మాట్లాడారో చూద్దాం. करीब दोपहर के वक्त में यहाँ पे कोई जो स्ट्रक्चर होता है इंडस्ट्रियल स्ट्रक्चर वो गिर गया, जिसके कारण कुछ मजदूरों की और कार्य करने वालों की दबने की आशंका है। प्लांट मैनेजमेंट से इस बात की तस्दीक कराई जा रही है कि कितने मजदूर होंगे
हालांकि कोई भी सर्टेनिटी से नहीं बता पा रहा है, लेकिन हमारे पास अभी जो पुख्ता सूचना है कि एटलीस्ट 3 पर्सन्स आर मिसिंग, तो आउट ऑफ विच 1 is being treated at the hospital and 2 search is still going on. तो ये 3 लोगों की जो बात है वो मैं अभी कंफर्मेटरी कह पा रहा हूँ, जो हमको इन्फॉर्मेशन मिली है, और फुल स्विंग में है हमारा जो ऑपरेशन है। SDRF की टीम इज वेरी एक्टिव and they are doing their relevant operation what is required, and very soon we will be able to have a clear picture कि कब तक हम जो है इसको ऑपरेशन कंप्लीट कर रहे हैं। सर, प्रशासन को जानकारी देने में लेट नतीजों की है प्रबंधन की ओर से, जिसके नाम से अभी तक ये रेस्क्यू शुरू नहीं हुआ। देखिए, अभी रेस्क्यू हमारे लिए प्रायोरिटी है और बाकी सारी चीजें जांच में निकल के आएंगी। एज सच अभी हमारे पास आधिकारिक रूप से इसकी इन्फॉर्मेशन नहीं है। अवर एंटायर फोकस इज ऑन रेस्क्यू। सर, लापरवाही सामने आई है, इसमें किस तरीके की कार्रवाई करें, क्योंकि बड़ी मैं आपको बताया जांच के बाद ही कोई भी लापरवाही तय की जाएगी, और ये इसके लिए एक जांच टीम गठित की जाएगी और प्रॉपर जांच की जाएगी, इसकी मैं आश्वस्त करता हूँ। दूसरी बात, अभी जो फोकस है, एंड आई थिंक एवरीबडी अमंग अस, हम लोग को ये सोचना चाहिए कि जो लोग फंसे होंगे उनको हम कैसे निकालें, ये प्रायोरिटी है हमारी, और इस पे हम काम उनके साथ भी जो है कलेक्टर SP बात कर रहे हैं और प्रबंधन के साथ